బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీలో మరో రెండింటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయల గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభిస్తారు. అనంతరం సీఎం మంత్రులు చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. ఇక చేవెళ్ల సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో రద్దీని నియంత్రించడానికి పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. బహిరంగ సభ దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి సాధారణ ప్రజలు దారి మళ్లింపులను చూసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ను హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ప్రగతి రిసార్ట్స్, ఎంకేపల్లి ఎక్స్ రోడ్, ఇక ఆలూరు ఎక్స్ రోడ్, వికారాబాద్ వైపు మళ్లించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభిస్తారు. అనంతరం సీఎం మంత్రులు చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. ఇక చేవెళ్ల సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో రద్దీని నియంత్రించడానికి పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. బహిరంగ సభ దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి సాధారణ ప్రజలు దారి మళ్లింపులను చూసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ను హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ప్రగతి రిసార్ట్స్, ఎంకేపల్లి ఎక్స్ రోడ్, ఆలూరు ఎక్స్ రోడ్, వికారాబాద్ వైపు మళ్లించనున్నారు.